Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, భూపాలపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 2 రోజుల సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రాము ఈపీ ఆపరేటర్లకు అలాగే ఎంవి మోటార్ డ్రైవర్లకు ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా భూపాలపల్లి జనరల్ మేనేజర్ శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు వచ్చినట్టు తెలిసింది. మరి ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయము మీరు చూడండి. సేఫ్టీ పరంగా మరి సింగరేణి తీసుకొని అద్భుతమైన విషయాలలో ఇది ఒకటి. ఈ 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఈపీ ఆపరేటర్స్ అండ్ ఎంబీ డ్రైవర్స్ ప్రోగ్రామ్కి భూపాలపల్లి ఏరియా నుంచి అటెండ్ అవుతున్నటువంటి మీ అందరికీ మరొకసారి అంతర్గత రక్షణ విభాగం తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. అందరూ నమస్కారం అనండి. సో ఈ ప్రోగ్రామ్ని ఎందుకు చేస్తున్నాం, ఫస్ట్ ఎందుకు అవసరం? సో జనరల్గా రక్షణ విషయంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరిది బాధ్యత అనే విషయాన్ని మర్చిపోవద్దు మనం. సో ఇక్కడ చూసినట్లయితే మనము అంతర్గత రక్షణ విభాగం నుంచి ఒక సింపుల్గా, అంటే సామాన్య వ్యక్తులకు కూడా అర్థమయ్యే విధానంలో మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఒక అద్దం తయారు చేసి, ఒక డబ్బా తయారు చేసి ఆ డబ్బా దగ్గర ఒకటి పెట్టాం. ఏంటంటే మీ భద్రతకి బాధ్యత వహించే వ్యక్తిని పరిచయం చేసుకోండి అని పెట్టాం. ఇది అన్ని మైన్స్లో, వర్క్షాప్స్లో, సిఎస్పిస్లో అన్నిట్లో కూడా దీన్ని పెట్టడం జరిగింది. ఈ అద్దం ఓపెన్ చేసి చూస్తే ఎవరు కనపడతారు? నేనే కనపడతా. అంటే ఎవరైతే అద్దం ఓపెన్ చేస్తారో ఆ వ్యక్తి మాత్రమే కనపడతాడు. సో మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే నా భద్రత నా బాధ్యత. నా భద్రతకి బాధ్యత వహించాల్సిన వ్యక్తి ఎవరంటే నేనే అనేది మొట్టమొదట ఉద్దేశము, కాన్సెప్ట్, ఒక ఆలోచనతో ఇది తయారు చేయడం జరిగింది. తిరిగి రెండోదిగా చూసినట్లయితే దాని పక్కనే, ఆ డబ్బా పక్కనే ఒక పిక్చర్ ఉంటుంది. ఇది సో నా భద్రతే నా కుటుంబ భద్రత. మ్యారేజ్ అయితే నేనుంటాను, సో నాకు భార్య ఉంటుంది, కొడుకు కానీ కూతురు కానీ ఉండొచ్చు, తల్లి తండ్రి కూడా మన మీద ఆధారపడి ఉంటారు. అవునంటారా కాదంటారా? ఇది ఎవరు కాదలేని సత్యం. సో మొట్టమొదటిగా నా ప్రాణం నా బాధ్యత. నేను నా ప్రాణం గురించి జాగ్రత్త తీసుకోవాలి. మొన్న ఈ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక జనరల్ మేనేజర్ గారు మణుగూరులో ఒక మంచి మాట చెప్పారు. రామచంద్ర గారు ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే మన అందరికీ స్వార్థం ఉండాలి అన్నారు. జనరల్గా స్వార్థం లేని మనిషి ఎవరు? ఈ ప్రపంచంలో భూమి మీద వెతికితే స్వార్థం లేని మనిషి ఎవరు ఉండరు కదా. చాలా రకాల స్వార్థం ఉంటుంది. ఆయన ఇంకొక మాట అన్నారు. ఏమన్నారంటే ప్రతి మనిషికి స్వార్థం ఉండాలి, తన ప్రాణం కాపాడుకోవాలని స్వార్థం ఉండాలి అన్నారు. గట్టిగా తప్పట్లు కొట్టాలి. ఏం స్వార్థం ఉండాలి? రకరకాల విషయాల్లో స్వార్థం, సెల్ఫిష్నెస్ కాదు. నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి. ప్రపంచంలో అత్యంత విలువైంది ఉంది అంటే అదేంటంటే ప్రాణం. అది ఎవరిదైనా కావచ్చు. ప్రాణం అనేది చాలా విలువైంది. రెండోదిగా చెప్పాలంటే ప్రాణాన్ని మనం తిరిగి తెచ్చుకోవచ్చా? తెచ్చుకోలేం. ఏదైనా కోల్పోతే, మీ ఆస్తి కోల్పోయారు, లేకపోతే బంగారం ఎవరో దొంగలు తీసుకెళ్ళిపోయారు, నో ప్రాబ్లం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీ భూమి ఏమైనా హైడ్రాలో పోయింది, మీ ప్లాట్ కొన్నారు హైదరాబాద్లో, హైడ్రాలో పోయింది అంటే వేరేది కొనుక్కోవచ్చు. అయితే ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుందండి? అసలు రాదు కదా. సో పోయిన ప్రాణాన్ని తిరిగి రాదు, కానీ ఇంకా దాన్ని తెచ్చుకోవడం ఎవరితో వీలు కాదు. సో ఇట్లాంటి అద్భుతమైనటువంటి ప్రాణాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి. ప్రాణానికి కాపాడుకోవడానికి ఏమైనా పండగలు ఉంటాయా? సెలవు ఉంటుందా? అందుకే చెప్పారు భద్రతకు లేదు సెలవు దినము అన్నారు. భద్రతకి లేదు సెలవు దినం, రక్షణకి లేదు సెలవు దినం. మామూలుగా మనకి ప్లేడేలు పిహెచ్డీలు ఉంటాయి కదా, 15 ఆగస్టు ఉంటుంది, 26 జనవరి ఉంటుంది, కానీ ప్రాణం కాపాడుకోవడానికి ఉంటుందా? హాలిడేస్ లేవు. నువ్వు ఎక్కడున్నా ఎప్పుడు 24/7 అంటారు దాన్ని. మీరు హాస్పిటల్లో రాసి ఉంటుంది కదా, అత్యవసర సేవలు ఎప్పుడు ఉంటాయి అందుబాటులో, 24/7. మీరు ఏ టైంకి వెళ్ళినా అక్కడ సేవలు అందుబాటులో ఉంటాయని అర్థం. అలాగే మన ప్రాణాన్ని కూడా 24/7 కాపాడుకోవాలి. నువ్వు నిద్రపోయినా కానీ జాగ్రత్తగా చూసుకొని కాపాడుకోవాలి. మొన్న మీరు పేపర్లో చదివే ఉంటారు ఇన్సిడెంట్. ఒక పెద్ద ఆవిడ నిద్రపోతా ఉంది సోఫాలో, పక్కనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్కి ఛార్జ్ పెట్టారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ మధ్యరాత్రిలో బర్స్ట్ అయింది. ఆ బ్యాటరీ
బర్స్ట్ అయ్యి ఆ ఎలక్ట్రిక్ బ్యాటరీ అంతా ఆమె మీద పడి ఆమె కాలిపోయి చనిపోయి. అంటే భద్రత అనేది మన జీవన విధానంలో ఒక భాగం కావాలి. అదేదో స్లోగన్ కాదు, అదేదో స్లోగన్ నినాదం కాదు, అది నిజమై ఉండాలి. భద్రత అనేది నినాదం కాదు, అది నీ జీవితంలో నిజమై ఉండాలి, నీ జీవితంలో ఒక భాగమై ఉండాలి. అప్పుడే భద్రత అనేది దానికి ఒక అర్థం ఉంటుంది అన్నమాట. ఏదో ఈ 2 రోజులు ట్రైనింగ్లో వినేసి మీరు వెళ్ళిపోయి మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేయడం, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తే అది భద్రత కాదు. అందుకనే మనం ఈ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. నా భద్రత నా బాధ్యత, నా భద్రతే నా కుటుంబ భద్రత. నేను ఎప్పుడైతే భద్రతతో ఉంటానో నా కుటుంబం అంతా కూడా భద్రతతో ఉంటుంది. ఒకవేళ కుటుంబంలో మరి సంపాదించే వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ కుటుంబం ఎట్లా ఉంటుందండి? ఆ కుటుంబం అంతా కకావికలమైపోతుంది కదా. వాళ్ళ కళలన్నీ కళలైపోతాయి, వాళ్ళ ఆలోచనలన్నీ తారుమారైపోతాయి, వాళ్ళు ఎన్నో ఊహలు ఊహించుకొని ఉంటారు, పిల్లలు కానీ భార్య కానీ ఆయన కానీ. సో ఆ కుటుంబంలో సంపాదించేటువంటి వ్యక్తి ప్రాణము పోతే అది అసలు ఆ తీరని నష్టం. ఆ వ్యక్తిని మనం మళ్ళీ తీసుకురాలేము. ఆ లోటు ప్రపంచంలో ఎవరు తీర్చలేరు. దీన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. అందుకనే 2 స్లోగన్స్, అంటే బొమ్మ ఒకవైపు బొరుసు ఒకవైపు లాగా నా భద్రత నా బాధ్యత, ఇంకొక వైపు నా భద్రతే నా కుటుంబ భద్రత అని ఒక సింపుల్ నినాదంతో మనం సేఫ్టీని చాలా పాజిటివ్ వేలో అందరికీ తీసుకెళ్తా ఉన్నాం. ఇక్కడ 2 రోజులు నేర్చుకునే దాంట్లో మీరు నవ్వుతా నేర్చుకుంటారు, చక్కగా ప్రెషర్ ఉంటుంది మీ మీద ఏమి మీరు చక్కగా నవ్వుతా నేర్చుకుంటారు. ఇది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం అన్నమాట. తిరిగి మనము మరి యాక్సిడెంట్స్ గురించి చూస్తే ఒక విధంగా మరి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి మరి మైనింగ్ ఇండస్ట్రీ అనేది మనం చూస్తే, మన మైనింగ్ ఇండస్ట్రీ మనం చేసేటువంటి పని, గనుల విభాగం ఏదైతే ఉందో గనుల్లో మనం పనిచేస్తా ఉన్నాం. సింగరేణి కాలనీస్ అంటే ప్రాథమికంగా బొగ్గు తీస్తా ఉన్నాం. మనం 1889 నుంచి ఈ పని మనం చేస్తా ఉన్నాం. చాలా నిష్ణాతులం మనం బొగ్గు తీయడంలో. అంతేకాదు అండర్గ్రౌండ్ మైన్స్ తీస్తున్నాం, ఓపెన్ కాస్ట్ మైన్స్ తీస్తున్నాం. ప్రపంచంలో చాలా టెక్నాలజీస్ అన్ని కూడా మనం అందిపుచ్చుకొని, ప్రపంచంలో ఏ మంచి కొత్త పద్ధతి మంచిది ఉన్నా మనం దాన్ని అందిపుచ్చుకొని మనము ప్రొడక్షన్ తీయడం జరుగుతూ ఉంది. ప్రమాదకరమైనటువంటి ఏంటంటే ఇది ప్రమాదకరమైన పని మనం చేసేది. వర్క్షాప్ కావచ్చు, స్టోర్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లోజివ్స్తో మనం వాడుతూ ఉంటాము, పెద్ద పెద్ద మిషన్లు డీల్ చేస్తూ ఉంటాము, బ్లాస్టింగ్ చేస్తూ ఉంటాము కదా. ప్రతిదోరు మనం ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతితో పోరాటం చేస్తూ ఉన్నాం మనం. ఇంత మరి ప్రమాదకరమైన అపాయకరమైనటువంటి ఇండస్ట్రీలో మనం పనిచేస్తున్నాం. మనము మరి రక్షణని ఏమాత్రం పాటించకపోయినా చాలా పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే మెయిన్గా చూస్తే అసలు ప్రమాదాలు జరగడానికి కారణాలేంటి అనే దాని గురించి ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తే రక్షణ అనేది ఇంటి దగ్గర నుంచే ప్రారంభం అనేటి సింపుల్ ఇంకోటి స్టార్ట్ చేసాం మనం. రక్షణ అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? ఇంటి దగ్గర నుంచే ప్రారంభం కావాలి. అంతర్గత రక్షణ విభాగం నుంచి మనం ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మొట్టమొదటిగా నా భద్రత నా బాధ్యత, నా భద్రతే నా కుటుంబ భద్రత, తర్వాత రక్షణ ఎక్కడి నుంచి ప్రారంభం? ఇంటి దగ్గర నుంచే ప్రారంభం అని ఒకటి మనం చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ మరి సంపూర్ణంగా మరి నిద్రపోవాలి. 8 గంటలు, 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. మత్తు పదార్థాలు సేవించి డ్యూటీకి రాకూడదు. నువ్వు ఒకవేళ కారులో వస్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైన్లో లేకపోతే నువ్వు పనిచేసేటువంటి యంత్రంలో సీట్ బెల్ట్ ఉంటే తప్పకుండా దాన్ని ధరించాలి. నువ్వు రోడ్డు మీద మైన్కి వస్తా ఉంటే హెల్మెట్ పెట్టుకొని విత్ చిన్ స్ట్రాప్ పెట్టుకోవాలి. నీ మైన్లో కూడా సంబంధించినటువంటి సేఫ్టీ హెల్మెట్ మీరు పెట్టుకోవాలి అని మనము ఇంటి నుండే భద్రత ప్రారంభం పెట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంతకు ముందు చాలా మంది వ్యక్తులు హెల్మెట్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు. ఈ ప్రోగ్రాం అంతా చేసిన తర్వాత చాలా మంది వ్యక్తులు హెల్మెట్ పెట్టుకొని రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా నితిన్ గడ్కరీ గారు ఒక కొత్త నిబంధన చేశారు. ఆ నిబంధన ఏంటంటే బైక్ కొంటే ఆ బైక్ కంపెనీకి సంబంధించిన ఆయన మంచి ISI మార్క్ హెల్మెట్స్ 2 ఇవ్వాలి. 2 ఫ్రీగా ఇవ్వాలి బైక్తో పాటు. ఎందుకు 2 ఎందుకు ఇవ్వాలి? వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ముందు కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టి చిన్ స్ట్రాప్ పెట్టుకోవాలి, వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకొని చిన్ స్ట్రాప్ పెట్టుకోవాలి. ఎందుకు ఇంత చేస్తా ఉన్నారు? చాలా మంది ప్రాణాలు
హెల్మెట్ పెట్టుకోకుండా చిన్ స్ట్రాప్ పెట్టుకోకపోవడం వల్ల 30% ప్రజలు చచ్చిపోతా ఉన్నారు టోటల్ ప్రమాదాల్లో. 20% మంది సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల భారతదేశంలో రోడ్ల మీద చనిపోతా ఉన్నారు. ఎంతమంది చనిపోతా ఉన్నారు? ఒక విధంగా చూస్తే 2023లో చూస్తే 1,73,000 మంది చచ్చిపోయారు. అంటే స్టాటిస్టిక్స్ లెక్కలు చెప్పిన ప్రకారం, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం స్టాటిస్టిక్స్ చూస్తే 1,73,000 మంది రోడ్ల మీద ప్రాణాలు కోల్పోయారు. అందులో 30% హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల, 20% సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయారు. అంటే 1,73,000లో సగం మంది అంటే ఎంత అవుతుంది? 1,70,000 వేసుకోండి, అది 35,000, ఈ ఒక 50,000 అంటే 85,000 మంది కేవలం సీట్ బెల్ట్ హెల్మెట్ పెట్టుకుంటే బ్రతికేవాళ్ళు. సో అది మనము ఒక క్యాంపెయిన్గా తీసుకొని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, ఆఫీసర్ కానీ, లేకపోతే సూపర్వైజర్ కానీ, కార్మికుడు కానీ, ఎంప్లాయీ కానీ ఎవరు కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడానికి వీల్లేదు అని మరి తల్లి సింగరేణి అంతర్గత రక్షణ విభాగం నుంచి ఒక క్యాంపెయిన్ మనం పెట్టి అందరూ తప్పకుండా హెల్మెట్స్ విత్ చిన్ స్ట్రాప్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మీరు అందరూ కూడా ఈరోజు హెల్మెట్ పెట్టుకొని వచ్చారు, చాలా సంతోషం. మీకు అందరికీ మరి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. అదేదో ఈ ట్రైనింగ్ సెంటర్కి వచ్చినప్పుడు కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా మీరు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. సో ఇది రెండోదిగా చూసినట్లయితే రక్షణ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఇంటి దగ్గర నుంచే ప్రారంభం కావాలి. అంటే మీరు డ్యూటీకి వచ్చేటప్పుడే ఎస్ నేను మంచిగా వెళ్తాను, చక్కగా నిద్రపోయి వెళ్తాను, నేనేం మత్తు పదార్థాలు తీసుకొని వెళ్ళను, డ్యూటీలో చాలా రక్షణగా పనిచేస్తాను. మీరు ఇందాక రక్షణ ప్రతిజ్ఞ జిఎం గారు అడిగారు కదా, నేను చేయు పనుల వలన నాకు కానీ నా తోటి సోదర కార్మికులకు కానీ ఎటువంటి అపాయము జరగకుండా ఉందునని చూసుకుందునని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయిస్తున్నాను. ఆ ప్రతిజ్ఞలో నిజం ఉండాలి, ఏదో నినాదం కాదు, అదేదో మంత్రం కాదు. సో మనం అలాగ చేస్తున్నామా? చేయాలి, అలాగే చేయాలి. ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూస్తే అసలు ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి కొంచెం కూలంకషంగా మనం చూస్తే ఒక విషయాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఒక బొమ్మ చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇక్కడ ఇంకొక పిక్చర్ చూపిస్తున్నాను. అసలు చాలా ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటి? చాలా కారణాలు ఉండొచ్చు. అయితే బాగా పరిశోధించి చాలా చేసింది ఏంటంటే, ఎక్కువ ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే అన్సేఫ్ కండిషన్స్. అంటే రక్షణకరంగా లేని, భద్రతతో లేని పరిస్థితులు మొట్టమొదటి కారణం. ఇక్కడ చూస్తే ఇది ఒక లిఫ్టింగ్ గేర్ ఉంది, దీనికి ఒక రస్ట్ వచ్చింది. యాక్చువల్గా దీన్ని వెల్డింగ్ చేయాలి, లేకపోతే దీన్ని తీసేసి వేరేది కొత్తది వేయాలి. కానీ దీన్ని అలాగ చేయడం జరగలేదు. ఏదో కారణం వల్ల దాన్ని అలాగే నడిపిస్తా ఉన్నారు. తిరిగి రెండోదిగా చూసినట్లయితే అన్సేఫ్ యాక్ట్. ఇక్కడ చూస్తే వీళ్ళు పీపీ వేసుకోవాలి, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకొని మరి వెళ్ళాలి. దీని కింద వెళ్ళకూడదు ఎవరు కూడా, లిఫ్ట్ అయిన దాని కింద ఎవరు ఉండడానికి వీలు లేదు. దాన్ని ఒక విధంగా చెప్పాలంటే స్వింగ్ జోన్ అంటారు. దాని కింద ఎవరు నడవడానికి వీలు లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దాని కిందనే నడుస్తున్నారు. అంటే అన్సేఫ్ కండిషన్ ఉంది, అక్కడ రక్షణకరంగా లేని పరిస్థితులు ఉన్నాయి, అక్కడ రక్షణకరంగా లేని అలవాటు కూడా ఉంది. ఈ రెండు కంటిన్యూ అయినాయి కావడం వల్ల ఒక రోజు ఏమైందంటే తెగి డామ్ అని పడ్డది వాళ్ళ ముందే. దీన్నే త్రుటిలో తప్పిన ప్రమాదం అంటారు. దీన్ని ఏమంటారు? త్రుటిలో తప్పిన ప్రమాదం. అంటే ఎవరు గాయపడలేదు, కానీ ఇంకొంచెం అయితే వాళ్ళు మరి గాయాలు అయ్యాయి వాళ్ళకి. అయితే మరి దీనివల్ల కూడా వాళ్ళు ఏం పాఠం నేర్చుకోలేదు, ఏమి ఒక విధంగా చెప్పాలంటే జాగ్రత్తలు తీసుకోలేదు. దాన్ని బట్టి ఇది ఇలాగే కంటిన్యూ అయ్యడాన్ని బట్టి ఒకరోజు వాళ్ళ మీద పడ్డది, ఆయనే చనిపోవడం జరిగింది. దీన్ని మనం నివారించాల్సిన అవసరం ఉంది. ఈ బొమ్మ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది తీసేస్తే ఇట్లాంటివి ఉండవు కదా, ఈ రెండు ఉండవు కదా అనిపిస్తుంది కదా. సో మనం ఏం చేయాలి? అన్సేఫ్ కండిషన్ ఎక్కడైతే ఉందో దాన్ని సరిచేయాలి, రిపేర్ చేయడమో రిప్లేస్ చేయడమో చేయాలి. తర్వాత అన్సేఫ్ యాక్ట్స్, రక్షణకరంగా లేని అలవాట్లు, వాటిని మనం తీసేయాలి. వీళ్ళు హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలి. ఇక్కడ సంబంధిత అధికారులు కానీ సూపర్వైజర్లు కానీ చెప్పాలి, బాబు దీని కింద మీరు నడవకూడదు అని చెప్పాలి. ఒకవేళ మిషన్ ఆపరేట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే హెచ్చరించాలి. మనం చూసాం మందమరిలో స్లింగు, ఒక వేయకూడని స్లింగ్ వేయడం వల్ల, సరైన విధానంలో అతన్ని హెచ్చరించకపోవడం వల్ల అక్కడ ఒక యంగ్ మ్యాన్, దాదాపు 38 సంవత్సరాలు
ఒక వ్యక్తి మరి ఆ డబ్ల్యూ స్టాప్స్ పడిపోయి తెగిపోయి ఇక్కడ లోపల పెల్విస్ అంతా కూడా ఇంజురీ అయిపోయి ఆయన చనిపోవడం జరిగింది. సో చిన్న పొరపాటు వల్ల. సో ఇది మనం నివారిస్తే అసలు ఆ ప్రమాదాలన్నీ జరగడానికి కారణాలు ఇదే అని మరి చాలా మరి పరిశోధించి చెప్పారు. వీటిని మనం తీసేస్తే అన్సేఫ్ కండిషన్స్ ఎవరైనా చెప్పొచ్చు, ఓన్లీ సూపర్వైజర్ చెప్పాలనేమి లేదు. ఇక్కడ ఒక సింగరేణి పౌరుడిగా లేకపోతే సింగరేణి ఉద్యోగిగా నువ్వు ఏ డిజిగ్నేషన్ ఉన్నా, నీ పొజిషన్ ఏదైనా కానీ ఇది నువ్వు చెప్పొచ్చు. ఆ అవకాశము సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ మీకు ఇస్తా ఉంది. అవకాశమే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఇస్తా ఉంది మీకు. దీన్ని ఎవరికైనా మీరు కూడా చెప్పొచ్చు, బాబు నువ్వు టోపీ పెట్టుకోలేదు, అన్న నువ్వు టోపీ పెట్టుకోలేదు, ఇలా చేయడం మంచిది కాదు, నువ్వు సీట్ బెల్ట్ వేసుకోలేదు, ఇది వేసుకోవాలి, ఇట్లా చెప్పడానికి ఏమీ సంశయం లేదు. మీరు కూడా చెప్పొచ్చు, ఒక సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగిగా మీరు చెప్పొచ్చు. సో మనం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంతా దీని మీదనే ఆధారపడి పనిచేస్తుంది అనమాట. అంటే అన్సేఫ్ కండిషన్స్ ని తీసేయాలి, అన్సేఫ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో రక్షణకరంగా లేని అలవాట్లని మనం మార్చుకుంటే మనకి ఇటువంటి ప్రమాదాలు, త్రుటిలో తప్పిన ప్రమాదాలు జరగవు. తర్వాత అంతేకాకుండా మరి ఎవరు ఆ ప్రమాదాల్లో చనిపోవడం జరగదు అనే ఉద్దేశంతోనే మనం దీన్ని తయారు చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ మనం ఎస్ఎంపిని ఎందుకు తయారు చేసుకున్నామంటే ప్రపంచవ్యాప్తముగా మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే జీరో హామ్ అంటున్నారు. ఉద్దేశం ఏంటి? జీరో హామ్ అంటే ఎన్విరాన్మెంట్ కానీ, అంటే చుట్టూన్న పర్యావరణానికి కానీ, మరి ఆ పని చేసేటువంటి యంత్రాలకు కానీ, అక్కడ పనిచేస్తున్న దాని మీద పనిచేస్తున్న వ్యక్తులకు కానీ, దాని దగ్గరలో ఉన్న వ్యక్తులకు కానీ ఎటువంటి ప్రమాదము జరగకుండా మనం ఏ పని చేస్తామో ఆ పని జాగ్రత్తగా చేయాలి. అది బొగ్గు తీసేదే కావచ్చు, అది విమానాలు నడిపేదే కావచ్చు, రైలు నడిపేదే కావచ్చు, ఏదో చిన్న ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో చుట్టూ ఉన్న పర్యావరణానికి కానీ, అందులో ఉన్న యంత్ర సామాగ్రికి కానీ, దానిపై పనిచేస్తున్న వ్యక్తులు కానీ, దాని పరిసరాల్లో చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కానీ ఎటువంటి ప్రమాదం, ఎటువంటి హామ్ అంటే కనీసం కొంచెం కూడా చిన్న గీత కూడా పడకుండా, అనారోగ్యం రాకుండా మనం చేయాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నటువంటి ఒక ప్రిన్సిపుల్ అన్నమాట. ఎందుకు మనం తయారు చేసుకున్నాం ఎస్ఎంపి? ఇదే జీరో హామ్. మీకు రాశాం క్వశ్చన్ పేపర్లో, ఎస్ఎంపిని ఎందుకు తయారు చేశారు, ఎస్ఎంపి అంటే అర్థం ఏంటి? మీకు తెలియలేదు అప్పటికి. ఇప్పుడు చూడండి తెలుస్తుంది. ఈరోజు ట్రైనింగ్కి రాకముందు చాలా విషయాలు తెలియవు, 2 రోజుల తర్వాత మీరు చాలా తెలుసుకొని మీరు వెళ్తారు. ఇక్కడ చూస్తే మరి కల్చర్, ఇంకోటి కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ కల్చర్. ఇక్కడ చూశారు కదా, ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ చూస్తే ట్రైన్లో అందరూ ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒక పద్ధతులు ఎక్కుతున్నారా, వరుసగా ఎక్కుతున్నారా? ఎక్కట్లేదు, ఒక లైన్ లేదు, ఏమి లేదు. మరి ఆ బ్యాగ్ అయితే ఆయన తీసుకెళ్ళిపోతా ఉన్నాడు లోపలికి. ఎవరు ఎక్కినా ఎక్కకపోయినా పర్వాలేదు, ఆ బ్యాగ్ లోపలికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నాడు కదా. ఇది మంచి కల్చరా? సో దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎవరు మార్చాలి? మనం అందరం కలిసి మార్చాలి. ఇప్పుడు అంటాను మనం అందరం అని అంటాను నేను. మనం అందరం కలిసి ఒక క్రమశిక్షణతో మనం ముందుకు సాగితేనే దీని పద్ధతిని మనము మార్చగలం. లేకపోతే ఈ పద్ధతి ఇలాగే కొనసాగుతుంది. ఇక్కడ చూడండి, ఇంకొక పిక్చర్ చూడండి, ఇది ఎలాగుందో. ఇక్కడ ఒక మేస్త్రి గారు కట్ చేస్తా ఉన్నాడు, ఒక కర్రను కట్ చేస్తా ఉన్నాడు. ఈయన సరైన పీపీ వేసుకోలేదు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అన్సేఫ్ కండిషన్స్ ఉన్నాయి. ఈయన అన్సేఫ్ ప్రాక్టీస్ కూడా చేస్తా ఉన్నాడు. 2 కలిసినాయి. ఇక్కడ మనం ఇందాక బొమ్మలో చూసినట్టుగా అన్సేఫ్ కండిషన్స్ చుట్టూ ఉన్నాయి, రక్షణతో లేని పరిస్థితులు ఉన్నాయి, రక్షణతో లేని అలవాటు కూడా చేస్తా ఉన్నాడు. ఈయన వంగి మరి కట్ చేస్తా ఉన్నాడు. ఈ కట్ చేసేటప్పుడు మరి కర్ర కట్ చేసేటప్పుడు బహుశా ఇతనికి గాయమయ్యే అవకాశం కూడా ఉంటది. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి కొమ్మ మీద కూర్చున్నాడు, ఈ కొమ్మనే కట్ చేసుకుంటున్నాడు. ఈ కొమ్మ ఇలాగా కట్ చేస్తే ఆయన ఉంటాడా? పడిపోతాడు కదా. అంటే మన యొక్క కల్చర్ని మార్చాల్సిన అవసరం కూడా ఉంది. అంటే మనం పని సంస్కృతిని మార్చాల్సిన అవసరత ఎంతో ఉంది అని ఈ పిక్చర్ చెప్తా ఉంది. ఇంకా మీకు ఇంకొక పిక్చర్ చూపించి నేను ముందుకెళ్తాను. ఇక్కడ చూస్తే మరి ఎందుకని ఎస్ఓపిలు ఇంపార్టెంట్, ఎస్ఓపి అనేది ఎందుకు తయారు చేశారు అనే దాని గురించి చూస్తే అసలు ఎస్ఓపిని ఎందుకు చదవాలి, ఎస్ఓపిల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాన్ని చాలా చక్కగా మీకు వివరిస్తాను. దీన్ని ఒక వర్క్ ప్రాసెస్ మోడల్ అంటారు, దీన్ని నెర్ట్ని వీల్ అంటారు. ఇది మనము మరి సింపుల్ గా చేసి ఇప్పుడు మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నాం అనమాట. ఇది ఎస్ఓపిలు ఎందుకు చదవాలి మీకు అందరికీ తెలుసు కదా. ప్రతిరోజు ఎస్ఓపిలు చదవమంటున్నారు, ఎస్ఓపిలు ఇస్తున్నారు, ఫోటో తీస్తున్నారు, పంపిస్తున్నారు.
ఏదో ఫోటో కోసం కాదు అది ఎస్ఓపి చదివేది. ఎందుకు చదవాలి ఎస్ఓపీలు, ఎవరు చదవాలి ఎస్ఓపీలు ఎందుకు అనే దాని గురించి చూస్తే, ఇక్కడ చూస్తే మరి ఏదైనా పనిని సేఫ్ ప్రొడక్షన్, అది ఏదైనా కావచ్చు, అంటే గాయాలు లేకుండా ఎటువంటి ప్రమాదకరమైనటువంటి దెబ్బలు లేకుండా ప్రొడక్షన్ తీయాలంటే, సేఫ్ ప్రొడక్షన్ తీయాలంటే 3 విషయాలు అవసరము అని ఇది చెప్తా ఉంది. మొట్టమొదటిది కాంపిటెంట్ పీపుల్. కాంపిటెంట్ పీపుల్ అంటే సరైన అర్హత కలిగిన, సరైన అనుభవం కలిగిన, సరైన శిక్షణ కలిగిన, సరైన ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులు ఉంటేనే ఆ మిషన్ కానీ ఆ పని కానీ జరుగుద్ది. ఇక్కడ ఉన్న ఈపీ ఆపరేటర్స్ అందరికీ మీకు టెస్ట్ పెట్టారు. మొట్టమొదటిగా మీకు అందరికీ ఏముందండి, హెవీ లైసెన్స్ ఉంటేనే ఈపీ ఆపరేటర్ అవుతాడు. హెవీ లైసెన్స్ ఉంది మీకు అందరికీ. హెవీ లైసెన్స్ ఉంటే కాదు, మిమ్మల్ని అందరినీ టెస్ట్ చేసి పెట్టారు, డ్రమ్స్ పెట్టారు, మిమ్మల్ని టెస్ట్ చేశారు, చేసిన తర్వాతనే మీరు అందులో పాస్ అయిన తర్వాతనే తీసుకున్నారు మిమ్మల్ని. అంతేకాదు ఒక 6 నెలలు మీకు అందరికీ కూడా మిషన్ల మీద ట్రైనింగ్ ఇచ్చారు. టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ అనే దాంట్లో 6 months ట్రైనింగ్ ఇచ్చారు, మీకు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. అంతేకాదు ఇప్పుడు సింగరేణి కాలేజ్ టీటీసీలో ఒక సిమ్యులేటర్ అనే మిషన్ ని కొంది, దాదాపు 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఆ మిషన్ మీద అందరికీ యాజ్ ఇఫ్ అంటే మీరు షవర్లో కూర్చున్నట్లే, డంపర్ నడిపినట్లే ట్రైనింగ్ ఇస్తా ఉంది. ఎందుకు ఇవన్నీ? మీలో ఉన్నటువంటి అర్హతని పెంచడానికి. మీరు ఏ పనికైతే చేస్తున్నారో ఆ పనికి సంబంధించిన పూర్తి అర్హత కలిగి ఉండాలి. మీరు ఎంవీ డ్రైవర్స్ అయితే మీరు లైసెన్స్, హెవీ లైసెన్స్ కలిగి ఉండాలి. మీరు ఒకవేళ ఎక్స్ప్లోజివ్ వ్యాన్ నడుపుతున్నారు, మీరు ఎక్స్ప్లోజివ్ వ్యాన్ నడిపితే మీకు హజార్డస్ మెటీరియల్ హ్యాండ్లింగ్ చేసే లైసెన్స్ మీకు కలిగి ఉండాలి, లేకపోతే మీరు నడపడానికి వీలు లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ పని చేసినా ఆ పనిలో సరైనటువంటి అర్హత కలిగిన, సరైనటువంటి అనుభవం కలిగిన, సరైనటువంటి శిక్షణ పొందిన, మంచి ఆరోగ్యంతో కూడిన వ్యక్తి ఉంటే మాత్రమే ఆ పని చక్కగా జరుగుద్ది అనే ఉద్దేశం. అందుకనే కంపెనీ మనకి ఎంట్రీ లెవెల్లోనే IME చేస్తా ఉంది, ఇనీషియల్ మెడికల్ ఎగ్జామ్ అంటారు దాన్ని. నీ ఆరోగ్య పరిస్థితి బరాబర్ ఉందా, పైలో పనిచేయడానికి నీకు సరే కళ్ళు కనపడుతున్నాయా, చెవులు వినపడుతున్నాయా, నీ ఫిట్నెస్ ఉందా అని టెస్ట్ చేస్తున్నారు. మీరు అందరు చేయించుకున్నారు, నేను కూడా చేయించుకున్నా 1987లో. IME జరిగింది నాకు, మీకు అందరికీ జరిగింది. అంతేకాదు 45 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి మిమ్మల్ని మెడికల్ ఎగ్జామ్ కి పంపిస్తా ఉంది కంపెనీ. దాన్నే అంటారు మరి పీరియాడికల్ మెడికల్ ఎగ్జామ్ అంటారు దాన్ని. వెళ్తున్నారు కదండి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళని. ఎందుకు చేస్తున్నారు? మీరు ఆ పనికి సంబంధించిన కాంపిటెంట్ గా ఉన్నారా లేదా అని. ఈపీ ఆపరేటర్లకు అయితే ప్రతి సంవత్సరము ఐ రిఫ్రాక్షన్ టెస్ట్ అని చేస్తారు. కళ్ళల్లో కొంచెం వేసిన తర్వాత ఆ బాల్స్ ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసి మీ కంటి చూపు ఎలాగుంది, ఎందుకంటే డ్రైవర్స్ కి కంటి చూపు చాలా ఇంపార్టెంట్. సో దగ్గర వచ్చేది దూరంగా కనపడవచ్చు, దూరంగా వచ్చేది దగ్గర కనపడవచ్చు. సరైన కంటి చూపు లేకపోతే మీరు సరైన విధానంలో దాన్ని జస్టిఫై చేయలేక, జడ్జి చేయలేక యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉండొచ్చు. అందుకనే ఈపీ ఆపరేటర్స్ కి మరి ఐ రిఫ్రాక్షన్ టెస్ట్ అని పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? ఇవన్నీ మీలో ఉన్నటువంటి కాంపిటెన్సీ ఉండాలి, మీకు కాంపిటెన్సీ ఉండాలి. అంటే దానికి సంబంధించిన పనికి సంబంధించిన అర్హత మీకు కలిగి ఉండాలి. దానికోసమే ఇదంతా చేస్తా ఉన్నారు. ఓకే, ఇది ఒకటే ఉంటే సరిపోద్దా? మీరు పని చేస్తే మిషన్ ఏదైతే ఉందో అది ఎస్కార్డ్ కావచ్చు, డోజర్ కావచ్చు, డంపర్ కావచ్చు, వాటర్ ట్యాంకర్ కావచ్చు, గ్రేడర్ కావచ్చు, ఏదైనా మిషన్ కావచ్చు. ఆ మిషన్ పని చేయడానికి తగిన సామర్థ్యం ఫిట్ గా ఉండాలి. అది ఏ పనికైతే నియమించబడిందో ఆ పని చేయడానికి అది అన్ని విధాలుగా ఫిట్ గా ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి దానికి. అందుకనే వెహికల్స్ కి మనం ఏం చేస్తున్నాం? ఫిట్నెస్ టెస్ట్ చేస్తాము, బ్రేక్ టెస్ట్ చేస్తాము, మెయింటెనెన్స్ చేస్తాము, రిపేర్ చేస్తూ ఉంటాం. ఒక పీరియడ్ కాగానే ఒక 100 hours మెయింటెనెన్స్, లేకపోతే 200 hours మెయింటెనెన్స్, 250 hours మెయింటెనెన్స్, 500 hours మెయింటెనెన్స్. ఓకే, ఒక పరిధి కాగానే టైర్లు మార్చేయడం. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ఫిట్ గా ఉండాలి పని చేయడానికి అని. ఇది రెండోది ఉంది. ఈ రెండు ఉంటే సరిపోద్దా? నడిపే వ్యక్తి చాలా బాగున్నాడు, మిషన్ కూడా బాగుంది, అయితే ఇష్టానుసారంగా నడిపితే, ఆ మిషన్ ని ఇష్టానుసారంగా నడిపితే, మీకు చెప్పాను ఇందాక, ఒక LHD ఆపరేటర్ 27 సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకి. లోడ్ తీసుకున్నాడు, బకెట్ పైకి లేపి బండిని ఆపడం జరిగింది.
మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది, మిషన్ బాగానే ఉంది, కానీ కిందకి వెళ్ళిపోయింది గ్రావిటీని బట్టి. సో దాన్ని ఏం చేయాలి? ఒకవేళ మిషన్ ఆపాలంటే నువ్వు ఆ బకెట్ని కిందకు పెట్టాలి, లేకపోతే పాయకు జామ్ చేయాలి. ఒకవేళ ఎస్కార్ట్ని ఫుల్ భూమి అంతా ఓపెన్ చేసి మీరు ఉంచకూడదు. పార్కింగ్ చేసేటప్పుడు భూమి అంతా ఏం చేయాలి? రిట్రాక్ట్ చేసి సేఫ్ ప్లేస్లో మీరు పెట్టాలి. ఒక డంపర్ని గ్రేడియంట్ మీద ఆపకూడదు, సేఫ్ ప్లేస్లో మీరు ఆపాలి. ఒక షవల్ అంతా భూమి లేపి బకెట్ లేపి పైకి పెట్టకూడదు. భూమి అంతా దించి మొత్తం దించి బకెట్ని రిట్రాక్ట్ చేసి భూమి మీద ఆనించి పెట్టాలి. ఇది చెప్పేదే సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్ అంటారు. అంటే ఒక మిషన్తో ఏ విధంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఎవరికి గాయాలు కాకుండా పని చేయాలో అని చెప్పే పద్ధతే సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్. దీన్నే మనం చాలా సామాన్యంగా సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటాం. ఆ మిషన్తో ఏ రకంగా నువ్వు పనిచేస్తే చాలా భద్రతతో పనిచేస్తావు, మిషన్కి ఏం కాకుండా, ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాల ప్రాంతాల్లో వాళ్ళకి ఏం కాకుండా, మిషన్కి డ్యామేజ్ కాకుండా, ఎవరికి ఎటువంటి గాయాలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేసే పనే సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్. ఎప్పుడైతే ఉంటాయో, ఇవన్నీ ఉంటాయో, అప్పుడు అక్కడ పనిచేసేటువంటి వాతావరణం అంతా కూడా మన ఆధీనంలో ఉంటుంది. మీకు మంచిగా చెప్పాలంటే స్టీరింగ్ ఉంది కదా, మీరు స్టీరింగ్ పట్టుకొని నడుపుతా ఉన్నారు. ఒకవేళ స్టీరింగ్ మీ కంట్రోల్ లేదనుకోండి, ఏమవుద్ది? అవుట్ ఆఫ్ కంట్రోల్. స్టీరింగ్ మీ నియంత్రణలో ఉన్నంతసేపు మీరు చాలా చక్కగా దాన్ని డ్రైవ్ చేస్తున్నారు. నియంత్రణ కోల్పోతే అప్పుడు అన్కంట్రోల్డ్ జరుగుద్ది, ఎన్విరాన్మెంట్ తయారవుద్ది. అప్పుడు నీ ఆధీనంలో ఉండదు, ఇంకా ఆ మిషన్ నీ ఆధీనంలో ఉండదు, ఎటు పోతుందో నీకు తెలియదు. బ్రేక్ తొక్కినప్పుడు ఆ బ్రేక్ పనిచేయాలి. ఒకవేళ బ్రేక్ ముందు చూసుకోలేదు, నువ్వు మిషన్ ఎక్కేసావు. ఈపీ ఆపరేటర్లు అందరూ కూడా 62, 63 రెగ్యులేషన్స్లో రాసి పెట్టారు. షవల్ ఆపరేటర్స్కి అయితే 62, డంపర్ ఆపరేటర్స్కి అయితే 63లో రాసి పెట్టారు. ప్రతి మిషన్ని ఆపరేట్ చేసే ముందు మిషన్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ప్రీ చెక్ అంటారు దాన్ని, ప్రీ ఇన్స్పెక్షన్ అంటారు. అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది చాలా జాగ్రత్తగా మీరు చూసుకొని ఆ మిషను జాగ్రత్తగా నడపాలి. ఒకవేళ ఏమైనా రిపోర్ట్స్ ఉంటే పై అధికారులకు తీసుకెళ్ళాలి. ఒకవేళ అది నడపలేని పరిస్థితి ఉంటే దాన్ని ఆపేసి దానికి ఒక బోర్డు తగిలియాలి, బ్రేక్ డౌన్ అని పెట్టాలి. ఇవి మనం చూసుకున్నట్లయితే, ఈ 3 ఉన్నట్లయితే, అంటే అర్హత కలిగిన, శిక్షణ పొందిన, ఆరోగ్యకరమైన అనుభవం కలిగిన వ్యక్తులు ఉండాలి. తర్వాత దేనికైతే నియమించబడిందో ఆ పనికి సంబంధించినటువంటి ఫిట్ గా ఉండాలి. అది కిచెన్లో నువ్వు కూరగాయలు కట్ చేసే కత్తి కాడ నుంచి మరి స్పేస్ దగ్గరికి, చంద్రయాన్ పోయిన దగ్గర దాకా, షిప్ దాకా కూడా ఫిట్ గా ఉండాలి. మీరు చూసే ఉంటారు కదా, కొన్ని షిప్స్ ఫలానా డేట్కి వాటిని పంపిస్తూ ఉంటారు కదా, కానీ ఏదో కొంచెం ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ దాన్ని ఆపేస్తారు. ఎందుకు? అది ఫిట్గా లేదు, అది ఫిట్గా లేదు. ఈవెన్ నువ్వు తినే ఫుడ్ ఫిట్గా ఉండాలి, నువ్వు తాగే నీళ్లు ఫిట్గా ఉండాలి, ఎవ్రీథింగ్ ఫిట్గా ఉండాలి. సో ఫిట్ ఫర్ పర్పస్ ఎక్విప్మెంట్ అంటారు దాన్ని. ఈ 2 ఉన్నాయి. సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్ అంటే రక్షణతో పనిచేసే పని విధానం కూడా ఉండాలి. దాన్నే చెప్తుంది సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటున్నది. అది మిషన్ కావచ్చు, బ్లాస్టింగ్ కావచ్చు, లేకపోతే ఒక సామాను లిఫ్ట్ చేస్తున్నావు, నువ్వు ఒక హెవీ మెటీరియల్ లిఫ్ట్ చేస్తున్నావు, లేకపోతే అన్లోడ్ చేస్తున్నావు, ఎక్స్ప్లోజివ్ లోడ్ చేస్తున్నావు, ఎక్స్ప్లోజివ్స్ అన్లోడ్ చేస్తున్నావు, లేకపోతే ఎక్స్ప్లోజివ్ స్టాక్ పెడుతున్నావు, ఒక ఆయిల్ స్టాక్ పెడుతున్నావు, ఒక సిలిండర్ని వాడుతున్నావు. దేనికైనా కానీ ఎనీ పనికి అది రక్షణతో పనిచేసేటువంటి పని విధానం ఉండాలి. దీన్నే సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్ అంటారు. అంతే ఉండడమే కాదు, ఇది అందరికీ తెలిసి ఉండాలి. ఏముండాలి? అందరికీ తెలిసి ఉండాలి. దాని విషయంలో అవగాహన అందరికీ ఉండాలి. అందుకనే మనం SOPsని అందరితో చదివిస్తా ఉన్నాం. ఏమేమి తెలిసి ఉండాలి SOPs అంటే? అన్ని నువ్వు ఏది పని చేస్తున్నావో ఆ పనికి సంబంధించినవన్నీ కూడా నీకు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం రక్షణని సాధించగలం. అప్పుడు మాత్రమే కంట్రోల్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అప్పుడు మాత్రమే సేఫ్ ప్రొడక్షన్ చేయగలం. ఇందులో ఏ ఒక్క దాంట్లో ఎటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. రకరకాల పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, గాయాలు కావచ్చు, చిన్న గాయాలు కావచ్చు, అవసరమైతే సీరియస్ ఇంజురీస్ కావచ్చు, రిపోర్టబుల్ ఇంజురీస్ కావచ్చు, ప్రాణాంతక ప్రమాదాలు జరగవచ్చు, అంతకంటే ఇంకెక్కువ మంది చనిపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది మనము గుర్తించాల్సిన విషయం. సో దీన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించి గమనించి ఈ 2 రోజుల ట్రైనింగ్లో ఇంకా చాలా విషయాలు నేర్చుకొని మరి మన సింగరేణిని అత్యద్భుతమైనటువంటి అత్యున్నతమైన సంస్థగా, ప్రమాదరహిత సింగరేణిగా మార్చాలని
నేను అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరం కలిసి ఒకసారి అందాము, జై సింగరేణి, జై జై సింగరేణి. థ్యాంక్ యూ.